సో ఈ రోజు మనము గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే ఒక టాపిక్ ని మనము చూసుకుంటాం. ఓకే, సో అంటే నాట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ టుడే, ఈ రోజు స్టార్ట్ చేస్తామండి. ఓకే, ఎక్కడే కానీ ఏదే డౌట్ ఉన్నా మీకు ప్లీజ్ బీ క్లియర్. సో ఇక్కడ మనము ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ కూడా అని అంటాం. ఓకే, సో గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటాము. లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఫస్ట్ అండి, సో దట్ మీకు నేను రియల్ టైమ్ లో చెప్పిస్తా ఇది. ఓకే, సో మీకు కంప్లీట్ గా ఎలా ఉంటది గూగుల్ సెర్చ్ కన్సోల్. ఓకే, సో ఎలా మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్ ని ఇంటిగ్రేట్ చేయాలా. ఓకే, సో క్లియర్ గా అన్ని చెప్పిస్తా అండి ఈ రోజు. ఓకే, సో అంటే ఈ నాకు తెలిసి ఈ కంప్లీట్ వీక్ తీసుకుంటది ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్. ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో అందరికి నా స్క్రీన్ విజిబుల్ అండి? గూగుల్ సెర్చ్ కన్సోల్, సో కనిపిస్తుందా ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్ అని చెప్పేసి. ఓకే, సో దీని గురించి ఈ రోజు టాపిక్. సో ఈ కంప్లీట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటది, సో ఈచ్ పారామీటర్స్ ఏమేమి ఇంక్లూడ్, లైక్ ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈచ్ పారామీటర్స్. ఓకే, సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చెప్పుకుందాం. ఓకే, సో నేను మీకు ప్రీవియస్ క్లాస్ లో robot.txt ఫైల్ చెప్పుకున్నాం, అలాగే సైట్ మ్యాప్ గురించి చెప్పుకున్నాం. ఓకే, సో ఈ రెండు టాపిక్స్ దీంట్లో మళ్ళీ రిపీట్ అయితాయి. ఓకే, అంటే మీరు ఆ robot.txt ఫైల్ కరెక్ట్ గా ఉందా లేదా, ఓకే, సో మళ్ళా ఈ సైట్ మ్యాప్ ప్రాపర్ గా ఉందా లేదా, సో ఇవన్నీ మనము చెక్ చేసుకుంటాం. ఓకే, సో సిమిలర్లీ మీ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది. ఓకే, సో మీ వెబ్సైట్ ఈచ్ పేజ్ ఎలా పర్ఫామ్ అవుతా ఉంది సారీ. ఓకే, మళ్ళా ఏ కీవర్డ్స్ కి మీరు క్లిక్స్, ఇంప్రెషన్స్, మళ్ళా ఏ పొజిషన్స్, సో ఎంత ట్రాఫిక్, ఐ మీన్ క్లిక్స్, ఇంప్రెషన్స్, మళ్ళీ ఏ పొజిషన్ లో ర్యాంక్ అవుతా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా క్లియర్ గా నేర్చుకోవచ్చు. ఓకే, అంటే క్లియర్ గా మీరు ఓకే, సో ఈ టూల్ లో మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ టూల్ ఓకే ఓన్లీ ఫర్ ఆర్గానిక్, అంటే ఓన్లీ ఫర్ SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మాత్రమే ఈ టూల్ వాడతాం. ఓకే, సో వన్ మోర్ థింగ్, గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, కంప్లీట్లీ ఫ్రీ, యూ నీడ్ నాట్ టు పే ఈవెన్ సింగిల్ రూపీ. ఈ టూల్ అనేది గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన టూల్. సో దానికే వాళ్ళు పేరు పెట్టినట్టు గూగుల్ సెర్చ్ కన్సోల్. ఓకే, క్లియరా? గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది కంప్లీట్లీ ఫ్రీ, విచ్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై గూగుల్. క్లియరా? ఓకే, సో నేను చెప్పినట్లే గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. సో ఈ ఫ్రీ అయినా కూడా ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ మనము ఎందుకు యూజ్ చేస్తాము. ఓకే, ఎందుకు ఫస్ట్ ఏదే కానీ మనము ఈ టూల్ వాడుతా ఉన్నామంటే ఎందుకు వాడతాము. ఓకే, ఎందుకు వాడాలా, సో ఏమొస్తుంది, ఓకే ఎలా బెనిఫిట్ అవుతుంది అనము మనం థియరిటికల్ గా నేను చెప్పుకుందాము. మళ్ళా విల్ డీప్ డైవ్ ఓకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఓకే, సో ఒక వెబ్సైట్ ఓనర్, అంటే మీ వెబ్సైట్ ఏదో ఒకటి ఉంది. ఇక్కడ ఆన్ అవర్ కేసు ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఉంది కదా alignexperts.com అని కనిపిస్తుందండి. ఇక్కడ alignexperts.com అని అందరికి. సో ఈ alignexperts.com అనే వెబ్సైట్ కి, అంటే సో ఈ alignexperts.com అనే ఒక వెబ్సైట్, ఈ వెబ్సైట్ కి ఓకే ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది మనము ఇంటిగ్రేషన్ చేసుకుందాం. ఎలా ఇంటిగ్రేషన్ చేసుకుంటాం అనేది కూడా ఈ క్లాస్ లోనే చెప్తా. ఓకే, ప్రాక్టికల్ గా నేను చూపిస్తా, కానీ ఇంప్లిమెంటేషన్ మీకు మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ 2 weeks అయినాక ఇంప్లిమెంటేషన్ చేపిస్తా. సో మీకు ఆల్రెడీ వీఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ప్రొవైడింగ్ హోస్టింగ్ అండ్ డొమైన్. ఓకే, సో ఈ కంప్లీట్ గా ఈ అలైన్ ఎక్స్పర్ట్ అనే ఒక వెబ్సైట్ కి ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది మనము ఇంటిగ్రేషన్ చేసినాము. ఓకే, సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. సో ఇంటిగ్రేషన్ చేసి ఓకే, సో ఇంటిగ్రేషన్ చేసినాక విత్ ఇన్ 24 hours లో, అంటే ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ ని అలైన్ ఎక్స్పర్ట్స్ అనే వెబ్సైట్ తో ఇంటిగ్రేషన్ చేసినాము. లైక్ ఇంటిగ్రేషన్ చేసిన 24 hours లో, అంటే ఈ రోజు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 8 PM కి ఇంటిగ్రేషన్ చేస్తే బై టుమారో 8 PM ఆ టైంకి మీకు ఇక్కడ ఏం కనిపిస్తా ఉంది, పర్ఫార్మెన్స్ అని చెప్పేసి. సో ఇలాంటివి గ్రాఫ్స్ అన్ని కనిపిస్తాయి. డోంట్ వరీ, ఈ గ్రాఫ్స్ ఏమి ఎలా వస్తా ఉన్నవి ఇది క్లియర్ గా చెప్పుకుందాం. ఓకే, సో మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్ ని ఇంటిగ్రేషన్ ఏదే వెబ్సైట్ చేసినా కూడా ఇట్ విల్ టేక్ 24 hours. ఓకే, 24 hours తీసుకొని ఈ పర్ఫార్మెన్స్ అనేది మనకి కంప్లీట్ గా కనిపిస్తుంది. సో క్లియరా? హలో, అందరికీ అయిందా? హరి హలో, లేదు సార్, నేనేది మీరు ఇందులో గూగుల్ సెర్చ్ కన్సోల్ లాగిన్ ఎలా చేస్తారంటున్నా, అంతమించి ఇంకేం లేదు.
నేను చెప్పిస్తా అండి. లైక్ జస్ట్ వాట్ ఈస్ వాట్ అని నేను చెప్తా ఉన్నా అంతే. సో ఎలా లాగిన్ చేయాలా, ఎలా ఇంటిగ్రేట్ చేయాలా అది కంప్లీట్ గా నేను చెప్తా. ఓకే, ఫస్ట్ నేను థియరిటికల్ గా చెప్తా ఉన్నా. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ ఎందుకు, ఓకే, ఇవన్నీ థియరిటికల్ గా చెప్పుకుందాం. ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలా, ఎలా లాగిన్ అవ్వాలా, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చెప్పుకుందాం. ఓకే, సో నేను చెప్పినట్లే ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది సో కంప్లీట్లీ ఫ్రీ. సో మీరు ఇండిపెండెంట్ వెబ్సైట్ అయినా అయ్యుండొచ్చు, సో మీరు లార్జర్ ఆర్గనైజేషన్ అయ్యుండొచ్చు లైక్ ఇన్ఫోసిస్, ఐబిఎం, సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కావచ్చు, ఎలాంటి తోపు బిజినెస్, పెద్ద బిజినెస్ అయినా కూడా ఎవరికి గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది గూగుల్ వాళ్ళు రూపాయి ఛార్జ్ చేయరు, ₹1 కూడా తీసుకోరు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ బిజినెస్ ఓనర్స్. అంటే మీరు ఇండిపెండెంట్ అయితే వాళ్ళ దృష్టిలో మీరు బిజినెస్ ఓనర్ అయితే మీ వెబ్సైట్ కి ఇది ఫ్రీ. సో ఇప్పుడు ఎంఎన్సి కంపెనీ, ఓకే, గూగుల్ లైక్ ఐబిఎం, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ వాళ్ళకి వెబ్సైట్ ఉంటాయి కదండి, ఆ వెబ్సైట్ కి కూడా వాళ్ళు ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, ఓకే, సో ఏదే రకమైన, ఓకే, సో మనకి రూపాయి కూడా ఛార్జ్ చేయరు. ఓకే, క్లియరా? What exactly integrate means here? నేను చెప్తా అండి. అంటే ఇంటిగ్రేట్ అంటే మీ వెబ్సైట్ కి, ఓకే, సో మనము ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ ని ఇంటిగ్రేట్ చేయాలా అంటే మీ వెబ్సైట్ ఎలా పర్ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అదే క్వశ్చన్ నేను మీకు వస్తా ఆ టాపిక్ కి. ఓకే, సో చెప్పేస్తా. ఓకే, మీరు ఆల్రెడీ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఇట్స్ బెటర్ టు ఆన్సర్. సో మీకు లైక్ ఒక వెబ్సైట్ ఉంది అనుకుందాం ఇప్పుడు. ఓకే, సో మీ వెబ్సైట్ గూగుల్లో ఎలా పర్ఫార్మ్ అవుతా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఈఓలో. ఓకే, సో ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఎలా ఇంటిగ్రేట్ చేసుకోనాలా, ఓకే, అదన్నీ నేను చెప్తా. సో ఇంటిగ్రేషన్ చేసుకునేది ఎలాగాని కూడా ఫర్దర్ లో స్టెప్స్ చేపిస్తాను నేను. ఓకే, సో చూపిస్తా. సో రైట్ అవే ఐ విల్ షో యూ. ఓకే, సో ఫస్ట్ ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ నేను చెప్పినట్లే ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూ కెన్ ఇంటిగ్రేట్ విత్ యువర్ వెబ్సైట్. ఇట్ మే బి స్మాల్ వెబ్సైట్ అయ్యిండొచ్చు, ఇట్ మే బి ఏ లార్జ్ వెబ్సైట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, సో మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇట్ విల్ గివ్ యూ కంప్లీట్ మీ వెబ్సైట్ ఎలా పర్ఫార్మ్ అవుతా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఈఓ. ఓకే, అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో మీ వెబ్సైట్ కీవర్డ్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇవన్నీ ఎలా పర్ఫార్మెన్స్ అవుతా ఉన్నాయి అనే ఒక ఇంటిమేషన్ ని క్లియర్ గా ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒక కీవర్డ్ మనం ర్యాంక్ అవుతా ఉన్నాము అంటే, సో ఎక్కడ ర్యాంక్ అవుతా ఉన్నాము, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మే మంత్ లో మనకి ఒక కీవర్డ్ కి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, మా కీవర్డ్ ఏ పొజిషన్స్ లో ర్యాంక్ అవుతా ఉంది అనే ఇన్ఫర్మేషన్ ని ఇది, ఓకే, సో అప్రాక్సిమేట్లీ ఆర్ అబ్సల్యూట్లీ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ బిజినెస్ ఓనర్ కి క్లియర్ గా ఇస్తుంది అనమాట. ఓకే, సో ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ లో కూడా సో మీకి, ఓకే, మీ వెబ్సైట్ ఇండెక్స్ క్రాలింగ్ అయిందా లేదా, అంటే మీ వెబ్సైట్ గూగుల్ బోర్డ్స్ వచ్చి ఇండెక్స్ చేసుకోపోయినాయా లేదా. సో మనం లాస్ట్ లో అంతా మాట్లాడుకున్నాం మొన్న. ఓకే, మీరు ఒక వెబ్సైట్ లో ఒక కొత్త పేజ్ క్రియేట్ చేసినారు, ఆ పేజ్ మీరు తీసుకుపోయి సైట్ మ్యాప్ లో వేస్తారు. సో గూగుల్ బోర్డ్స్ ఆ క్రాలర్స్ వచ్చేసి క్రాల్ చేసుకొని వెళ్తాయని మాట్లాడుకున్నాం. సో ఆ క్రాల్ చేసుకొని వెళ్తే సో మనం ఎలా చెక్ చేయొచ్చు అని కూడా నేను మీకు చెప్పిన. సో ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది నేను ఆల్రెడీ చెప్పేసిన మీకు క్లియర్ గా, ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ టూల్ ప్రొవైడెడ్ బై గూగుల్. ఓకే, ఇట్స్ నాట్ గోయింగ్ టు చార్జ్ యువర్ సింగిల్ రూపీ. సో ఇఫ్ ఇట్ ఈస్ మేబీ ఏ స్మాల్ బిజినెస్ అయ్యిండొచ్చు, ఆర్ మిడ్ రేంజ్ బిజినెస్, ప్రైవేట్ లిమిటెడ్, ఆర్ ఈవెన్ ఏ లార్జ్ బిజినెస్ లైక్ ఐబిఎం, ఇన్ఫోసిస్, అసెంచర్ ఇలాంటి బిజినెసెస్ కైనా దే ఆర్ నాట్ గోయింగ్ టు చార్జ్ యువర్ సింగిల్ రూపీ. ఎవరన్నా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీ ఎస్ఈఓ అంటే ఆర్గానిక్ గా మీ వెబ్సైట్ ఎలా పర్ఫామ్ అవుతా ఉంది అని చెప్పేసి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది. ఓకే, సో అలాగే మనము లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం సైట్ మ్యాప్ మాట్లాడుకునేటప్పుడు, మీరు ఏదన్నా పేజ్ కొత్తగా క్రియేట్ చేసినారు, ఓకే, సో ఆ పేజ్ గూగుల్లో క్రాల్ అయిందా లేదా అనేది మనము ఎలా చెక్ చేస్తా ఉంటుంది. స్టార్టింగ్ లో HTTPS కి ఇంకా ముందురా SITE కోలన్ అని చెక్ చేసి లైక్ పెట్టేసి ఎంటర్ కొడితే టైటిల్ డిస్క్రిప్షన్ వస్తే ఆ పేజ్ది, అది పేజ్ క్రాల్ అయిందో లేదో అని మనము లైక్ అలాగా పోయేసి మాన్యువల్ గా చెక్ చేసుకుంటా ఉంటుంది. కానీ ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఆ పేజ్ URL తీసుకొని వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే, సో వెదర్ ఇట్ ఈస్ క్రాల్డ్ గూగుల్లో ఉందా లేదా, గూగుల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది. ఓకే, సో అందుకోసమే ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మీరు robot.txt ఫైల్ మనం చెప్పుకున్నాం కదా, అక్కడ కూడా ఏదైనా రాంగ్, ఎర్రర్, వార్నింగ్స్ ఏదే ఉన్నా ఇది క్లియర్ గా చెప్పేస్తుంది. ఓకే, సిమిలర్లీ ఓకే, మీ సైట్ మ్యాప్ లో ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా ఇక్కడ డిటెక్ట్ అవుతుంది. సిమిలర్లీ మీ వెబ్సైట్ లో ఏదైనా పేజ్ బ్రోకన్ అయింది అంటే, నేను లాస్ట్ లో ఈ 302 రీడైరెక్షన్ చెప్తున్నా. ఎందుకు చేస్తాము అంటే, సో ఎప్పుడన్నా మన బ్రోకన్ పేజ్ అంటే 404 ఎర్రర్స్ ఏమన్నా వస్తాయి, సో అప్పుడు
ఓకే. సో మనకి ప్రాబ్లం అవుతుంది, మన వెబ్సైట్ కీవర్డ్ ర్యాంకింగ్స్ అన్ని ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే మనము ఓకే రీడైరెక్షన్ చేసుకుంటాం అని చెప్పినాము. అలాగే మీ పేజ్లో, మీ వెబ్సైట్లో ఏదే పేజ్ వర్క్ అవ్వట్లే, మొబైల్గా ప్రాపర్గా ఆప్టిమైజ్ అవ్వలే, ఓకే, ఆర్ అదర్ డివైజెస్ లైక్ ట్యాబ్, మొబైల్, డెస్క్టాప్, ల్యాప్టాప్ ఏదన్నా డివైజెస్లో మీ లైక్ ఏది యూఐ యూఎక్స్ ప్రాపర్గా ఆప్టిమైజ్ అవ్వలేదు అన్నా కూడా ఇది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. సో అందుకే గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. సో నాట్ ఓన్లీ ఈ వార్నింగ్ అండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చేస్తారు. ఓకే. సో ఏదన్నా ఒక పేజ్ ఆర్ ఒక కీవర్డ్ కి మీరు బ్యాక్ లింక్స్ బిల్డ్ చేస్తే ఆ పర్టిక్యులర్ పేజ్ కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి అనే కూడా ఇది చూపిస్తుంది. ఓకే. సో అలాగే మీరు ఇంటర్నల్ లింకింగ్ అంటే మీ వెబ్సైట్ లో ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి ఎన్ని ఇంటర్నల్ లింక్స్ ఇచ్చినారు అది కూడా ఇది చూపిస్తుంది. ఓకే. సో అందుకే ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ ని ఓకే ప్రాపర్గా టైం టు టైము లైక్ మన వెబ్సైట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్ అవుతా ఉందా లేదా, ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయా, సో ఏదన్నా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా మీకు ఒక ఈమెయిల్ అనేది ట్రిగర్ అవుతుంది. ఓకే. సో అది ఎలా ట్రిగర్ అవుతుంది అన్నీ మనము చెప్పుకుందాం. ఓకే. సో ఇంతవరకు క్లియర్ అండి ఎందుకు గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇంపార్టెంట్? క్లియరా? ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ప్లీజ్. క్లియర్ సార్. కవిత గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? That is clear. ఓకే. కళ్యాణ్, విజయ్, మీకు మా ఓన్ పేరు నాకు తొందరగా రానే రాదు. చంద్రశేఖర్, మీ పేరు నాకు క్లియర్ సార్. ఓకే. సో ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎస్ఈఓ పర్పస్. ఓకే. మీకు ఎస్ఈఓ పర్పస్ సార్ గూగుల్ యాడ్స్ ది, సోషల్ మీడియాది అన్ని దీంట్లో చూపించవంటే చూపించదు. ఓకే. ఓన్లీ బ్యాక్ లింక్స్ మీరు ఏమైనా బిల్డ్ చేస్తే అక్కడి నుంచి చూపిస్తాయి, అది వదిలేస్తే అది కూడా మీకు ఎస్ఈఓ రిలేటెడ్ కాబట్టి సో ఓన్లీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే. క్లియరా? దిస్ ఈజ్ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ ఓకే గూగుల్ సెర్చ్ కన్సోల్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ ని ఎలా ఇంటిగ్రేషన్ చేయాలా మా వెబ్సైట్ లో. ఓకే. అది అందరికీ ఉండే డౌట్. మళ్ళీ ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఎలా క్రియేట్ చేయాలా అనేది చాలా పెద్ద డౌట్ అందరికీ కదా. సో మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది మీరు క్రియేట్ చేయాలా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీ దగ్గర ఒక జీమెయిల్ ఐడి అనేది ఉండాలా, అది కంపల్సరీ. క్లియరా? మీ జీమెయిల్ అనేది కంపల్సరీగా ఉండాలి మీకు. ఓకే. ఒక జీమెయిల్ ఐడి అంటే మీకు క్రోమ్ యూస్ చేయాలా అంటే అది బై డిఫాల్ట్ మీకు లైక్ జీమెయిల్ ఉండాలా అని చూపిస్తారు కదండి. సో మీరు జీమెయిల్స్ యూస్ చేస్తారు కదా అందరూను. ఇప్పుడు మనము గూగుల్ క్రోమ్ లో జీమెయిల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ గూగుల్లో ఒక క్రోమ్ ఒక జీమెయిల్ వాడాలి, ఈ క్రోమ్ వాడాలంటే నేను ఒక జీమెయిల్ కి లాగిన్ అయినా. సో అలాగే మీరు కంపల్సరీగా ఒక జీమెయిల్ అకౌంట్ అనేది ఉండాల్సి పడుతుంది. ఓకే. సో మీ జీమెయిల్ అకౌంట్ ఉంటే మీరు ఏం చేయాలా అంటే ఓకే 1 సెకండ్ అండి. సో మీ జీమెయిల్ అకౌంట్లో ఓకే సో గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఫస్ట్ మీరు గూగుల్లో పోయేసి అంటే మీ గూగుల్ క్రోమ్లో పోయేసి ఓకే ఎనీథింగ్ ఓకే. సో ఇక్కడ నేను వచ్చేసి గూగుల్లో కనిపిస్తుందా అండి అందరికీను? Yes. గూగుల్ సెర్చ్ కన్సోల్ అని సెర్చ్ చేయండి. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ వస్తాను కదండి ఫస్ట్ రిజల్ట్స్ గూగుల్ సెర్చ్ కన్సోల్. ఓకే. సో దీన్ని ఓకే సో షార్ట్ ఫామ్ లో GSC అని కూడా అంటారు, అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్, ఆర్ కొంతమంది ఓన్లీ సెర్చ్ కన్సోల్ అని పిలుస్తారు. ఓకే. సో అలా కూడా పిలవచ్చు. కొంతమంది గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటారు. ఓకే. కొంతమంది సెర్చ్ కన్సోల్ అంటారు, కొంతమంది GSC అంటారు. ఓకే. ఆల్ సేమ్ అండి. షార్ట్ ఫామ్ లో GSC అంటాము, లేకపోతే సెర్చ్ కన్సోల్ అంటాము, లేకపోతే గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటాం. ఓకే. సో మీరు గూగుల్లో వెళ్ళేసి గూగుల్ సెర్చ్ కన్సోల్ అని సెర్చ్ చేయాలా. మేక్ షూర్ మీ ఈమెయిల్ ఐడితో ఫస్ట్ మీరు లాగిన్ అయ్యిండల్లా, అది మెయిన్. ఓకే. సో నెక్స్ట్ మీరు గూగుల్లో పోయేసి గూగుల్ సెర్చ్ కన్సోల్ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలాగా మీకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్ ఆన్ గూగుల్ సెర్చ్. ఓకే. ఓకే. సో ఇంప్రూవ్ యువర్ సెర్చ్ పర్ఫార్మెన్స్ ఓకే ఆన్ గూగుల్ అని ఉంటుంది అండి. ఇక్కడ కింద స్టార్ట్ నౌ అనే బటన్ ఉంటుంది, క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ. ఓకే. మీకు స్టార్ట్ నౌ అని కొట్టితే చూడండి ఇక్కడ మీరు ఆల్రెడీ వెబ్సైట్ క్రియేట్ అయ్యింటే ఆల్రెడీ ఇలాగా మీరు లాగిన్ అయిపోతారు. సో మీది ఏదే వెబ్సైట్ ని లాగిన్ అవ్వకపోతే ఓకే జస్ట్ గివ్ మీ ఏ మినిట్ అండి, నేను ఒకసారి స్క్రీన్ ని అన్షేర్ చేస్తా. ఒక ఈమెయిల్ ఐడిని పుల్ చేస్తాను నేను. ఓకే. సో ఆ ఈమెయిల్ ఐడితో ఏదే రకమైన ఇంటిగ్రేషన్ ఉండకూడదు, అలాంటిది ఒక ఈమెయిల్ ఐడిని నేను పుల్ చేస్తాను. జస్ట్ గివ్ మీ ఏ మినిట్ అండి.
మీరు కూడా కావాలంటే గో అండ్ సెర్చ్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అని చెప్పేసి. ఓకే, సో గూగుల్ నేను సెర్చ్ కన్సోల్ అని సారీ నేను చేశాను సార్. నాకు ఇక్కడ డొమైన్ ఆర్ యూఆర్ఎల్ ప్రిఫిక్స్ అడుగుతుంది. 1 సెకండ్ అండి, అంతవరకు స్టార్ట్ చేసుకొని ఉండండి. ఓకే, స్టార్ట్. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ వన్స్ అగైన్. ఓకే, లెట్ మీ నో ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు సీ మై స్క్రీన్ అండి. సో అందరికి స్క్రీన్ విజిబుల్ అండి? ఓకే, స్క్రీన్ విజిబుల్ అందరికీనా? ఓకే, సో ఇక్కడ మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే గూగుల్లో పోయేసి మనము గూగుల్ సెర్చ్ కన్సోల్ అని సెర్చ్ చేసినాము. మళ్ళీ గూగుల్ సెర్చ్ కన్సోల్కి వచ్చేసి ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ గూగుల్ సెర్చ్, దాని కింద స్టార్ట్ నౌ బటన్ ఉంటుంది. క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ బటన్. ఓకే, సో ఇక్కడ మీకు డొమైన్ అని ఉంటుంది, ప్రిఫిక్స్ అని ఉంటుంది. సో ఫర్గెట్ అబౌట్ దిస్ ప్రిఫిక్స్, లేటర్ గా చెప్పుకుందాం. ఇక్కడ డొమైన్ అని ఉంటుంది కదండి, ఈ డొమైన్ లో మీరు మీ డొమైన్ నేమ్ పెట్టాల్సి పడుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా డొమైన్ www.abcd.com అని అనుకుందాం. ఓకే, సో ఇలాగే ఇవ్వాలి మీరు www.abcd.com అని చెప్పేసి. సో కంటిన్యూ అని కొడితే, ఓకే, సో మీకు కంటిన్యూ అని కొడితే ఇలాగా వెరిఫై యువర్ డొమైన్ ఓనర్షిప్ యూజింగ్ వయా డిఎన్ఎస్ రికార్డ్. ఓకే, డాటా నెట్వర్క్ సెక్యూరిటీ రికార్డ్ అని చెప్పేసి, డిఎన్ఎస్ రికార్డ్ డాటా నెట్వర్క్ సెక్యూరిటీ ఏమో ఉంటుంది. ఇట్ ఈస్ ఓకే, సో కంప్లీట్లీ మన చేతిలో ఉండదు, ఇది సర్వర్ లో ఉంటుంది, సర్వర్ సైడ్ ఉంటుంది. సో దీన్ని మనము ఓకే వర్డ్ ప్రెస్ అయితే మనమే పెట్టేయచ్చు డైరెక్ట్ గా. అది మనము వర్డ్ ప్రెస్ చేసేటప్పుడు చెప్పిస్తాం. ఓకే, సో లేదు మన వెబ్సైట్ రియాక్ట్ జేఎస్ లోనో, ఓకే, మళ్ళీ లేకపోతే పిహెచ్పిలోనో ఆర్ ఎనీ అదర్ యాంగులర్ జేఎస్ ఇలాంటి టెక్నాలజీస్ యూస్ చేసి బిల్డ్ చేసినారు అనుకుందాం. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, సో సర్వర్ యాక్సెస్ మనకి ఎలాగూ రాదు కాబట్టి, ఓకే, సో ఇక్కడ చూసుకోండా. ఓకే, సో సెలెక్ట్, ఓకే, ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ రికార్డ్ టైప్ అని ఉంటుంది కదండి. ఇక్కడ మీరు చూసుకుంటే సి నేమ్ అని ఉంటుంది, ఆర్ టీఎక్స్టీ రికార్డ్ అని వస్తుంది. సో మీరు డిఎన్ఎస్ లో పెడుతున్నారు కాబట్టి ఆల్వేస్ సెలెక్ట్ లైక్ రికమెండెడ్ టీఎక్స్టీ ఫార్మాట్ లోనే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో సెకండ్ స్టెప్ ఏం చూపిస్తా ఉంది, సైన్ ఇన్ టు యువర్ డొమైన్. ఓకే, సో సైన్ ఇన్ టు యువర్ డొమైన్ ప్రొవైడర్స్, దట్ మే బి ఏ గోడాడీ అయి ఉండొచ్చు. అంటే మీరు డొమైన్ ఎక్కడ తీసుకుంటారు. సో మీరు ఒక డొమైన్ లైక్ abcd.com అనేది డొమైన్ కదండి నా ఎగ్జాంపుల్లో. ఇప్పుడు ఈ డొమైన్ ని నేను ఇప్పుడు గోడాడీలో కొనుక్కున్నా, ఆర్ ఓస్టింగర్ లో కొనుక్కున్నా, ఆర్ నేమ్ చిప్ లో కొనుక్కున్నా, ఆర్ గూగుల్ డొమైన్స్ లో కొనుక్కున్నా. సో మీరు ఎక్కడ కొనుక్కున్నారు ఈ డొమైన్ ని, ఆ డొమైన్ లో మీరు లాగిన్ అయ్యేసి, ఓకే, కాపీ టీఎక్స్టీ రికార్డ్ బిలో, ఓకే, అండ్ ప్లేస్ ఇంటూ యువర్ డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్ ఫర్ abcd.com అనే వెబ్సైట్ కి. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, గూగుల్ -site -verification సమ్ కోడ్ వస్తుంది ఇలాగా. ఓకే, ర్యాండమ్ గా ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఈ కోడ్ ని మీరేం చేయాలంటే ఈ కోడ్ ని మీరు కాపీ చేసుకోనాలా. కాపీ చేసుకున్నాక, ఓకే, సో ఇక్కడ ఈ టీఎక్స్టీ రికార్డ్ ని ఈ డిఎన్ఎస్ దగ్గర కాన్ఫిగర్ చేయాలా. అంటే ఈ డొమైన్ ఏది ఉంది abcd.com అనే డొమైన్ ఎక్కడ కొనుక్కున్నామో అక్కడ, ఓకే, డిఎన్ఎస్ ని కాన్ఫిగర్ చేయాలి. ఇది ఎలా చేస్తాము ఇదన్నీ వర్డ్ ప్రెస్ లో అయితే నేను చెప్పిస్తా. ఓకే, ఏదైనా అదర్ టెక్నాలజీస్ అయితే నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మీరు క్వశ్చన్ రైజ్ చేశారు సార్, ఎవరు కళ్యాణ ఎవరు సార్, లైక్ పిహెచ్పి ఇలాంటివి అని నేను సుబ్బు సార్ దగ్గర మాట్లాడినా, ఆయన కూడా చెక్ చేస్తా ఒక డెవలపర్ ఉన్నారు అని చెప్తారు. సో వాళ్ళు వస్తే వాళ్ళని పెట్టుకొని మీకు చెప్పిస్తామండి, యూ నీడ్ నాట్ టు వరీ. ఓకే, సో ఈ ప్రెసెంట్ లో మీరు ఎలా చేయాలంటే ఈ డిఎన్ఎస్ రికార్డ్ ని కాపీ చేసుకొని యూ కెన్ సెండ్ ఇట్ టు యువర్ డెవలప్మెంట్ టీమ్, వాళ్ళకి చెప్పండి. సో దిస్ ఈస్ ఫర్ డొమైన్, ఓకే, ఓనర్షిప్ వెరిఫికేషన్. గూగుల్ సెర్చ్ కన్సోల్ నుంచి డొమైన్ వెరిఫికేషన్ చేయాలా, ఐ మీన్ డొమైన్ ఓనర్షిప్ వెరిఫికేషన్ చేయాలా అని చెప్పేసి ఈ దాన్ని మీరు కాపీ చేసుకొని వాళ్ళకి పంపించి మళ్ళీ మీరు ఏం చేయాలంటే వాళ్ళు అక్కడ పెట్టిన తర్వాత మనకి కన్ఫర్మ్ చేస్తారు, ఓకే ఇట్ ఈస్ డన్ అని. ఇట్ హార్డ్లీ టేక్ 2-3 minutes అండి. ఇట్ వోంట్ టేక్ మోర్ దెన్ 5 minutes, ఇంకా చాలా టైం తీసుకోదు ఎవరికి కానీ ప్లేస్ చేయాలంటే. సో డిఎన్ఎస్ రికార్డ్కి యాక్సెస్ ఉంటే డైరెక్ట్ గా మనం వెళ్ళేసి సో పెట్టేయచ్చు ఈ టీఎక్స్టీ రికార్డ్ అని చెప్పేసి. ఓకే, టీఎక్స్టీ రికార్డ్ కాపీ చేసుకొని, ఓకే, మీ వెబ్సైట్ లో టీఎక్స్టీ రికార్డ్ లో పెట్టిన తర్వాత సేవ్ చేయాల్సి పడుతుంది బ్యాక్ ఎండ్ లో డిఎన్ఎస్ రికార్డ్స్ లో. డిఎన్ఎస్ రికార్డ్స్ లో సేవ్ అయిన వెంటనే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వెరిఫై అనే ఒక బటన్ ఉంది కదండి, వెరిఫై అనే బటన్ కనిపిస్తుంది అందరికీను. సో ఇక్కడ వెరిఫై కొడితే, ఓకే, సో ఇక్కడ యువర్ డొమైన్ ఓనర్షిప్ వెరిఫైడ్ అని వస్తుంది. ఇక్కడ ఓనర్షిప్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది కదండి. ఇక్కడ ఈ రెడ్ వచ్చేది లైక్ ప్లేస్ లో ఒక రైట్ మార్క్ వచ్చేసి డొమైన్ ఆర్ ఓనర్షిప్ వెరిఫికేషన్ డన్ అని వస్తుంది. ఓకే, సో ఈ వెరిఫై అయిన తర్వాత
సో మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్లో డాటా రావడానికి 24 అవర్స్ తీసుకుంటుంది. నేను స్టార్టింగ్ లో చెప్పిన సో క్లాస్ లో. సో మీరు ఇలాగా మీ డిఎన్ఎస్ రికార్డ్స్ ని మీ ఓకే డొమైన్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు ఉంటారో అంటే గోడాడీ అయిండొచ్చు, ఆర్ నేమ్ చీప్ అయిండొచ్చు, ఆర్ పోస్ట్ ఇంజర్ అయిండొచ్చు, ఆర్ గూగుల్ డొమైన్స్ అయిండొచ్చు. ఎక్కడ తీసుకుంటే మీ డొమైన్ అక్కడ వేసి డిఎన్ఎస్ రికార్డ్స్ లో మీ ఈ పర్టిక్యులర్ కీ అనేది ప్లేస్ చేయాల్సి పడుతుంది ఈ రికార్డ్. సో కాపీ చేసుకొని అక్కడ ప్లేస్ చేసేసి సేవ్ చేయాలి. అక్కడ సేవ్ చేసిన వెంటనే ఇమీడియట్ గా మీరు ఓకే ఇక్కడ వచ్చేసి మీరు వెరిఫై చేయండి. వెరిఫై చేసిన వెంటనే ఇది చూపిస్తుంది యువర్ ఓనర్షిప్ ఈజ్ వెరిఫైడ్ అని చెప్పేసి. సో ఓనర్షిప్ వెరిఫై అయిన వెంటనే ఓకే ఇట్ విల్ షో అక్కడ మనకి కనిపిస్తుంది యువర్ డాటా విల్ రిఫ్లెక్ట్ ఇన్ నెక్స్ట్ 24 అవర్స్ అని చెప్పేసి. అంటే మీ వెబ్సైట్ ఎలా పర్ఫామ్ అవుతా ఉంది అనేది ఇంకా నెక్స్ట్ 24 అవర్స్ లో చూపిస్తుంది. అది ఎలాగా అంటే ఓకే సో ఇలాగా ఈ డాటా ఇక్కడ పర్ఫార్మెన్స్ ఓకే సో మళ్ళా ఇక్కడ చూస్తే ఒక్క సెకండ్. సో ఇలాగా సో మీకు ఈ డాటా అంతా కనిపిస్తుంది. ఓకే సో ఈ డాటా అంతా కనిపించాలంటే ఇట్ విల్ టేక్ 24 అవర్స్. అంటే ఈ డిఎన్ఎస్ రికార్డ్ పెట్టిన ఓకే 24 అవర్స్ అయిన వెంటనే మీకు అంటే 24 అవర్స్ టైం అయినాక మీకు మీ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది గూగుల్ సెర్చ్ కన్సోల్ లో ఇలా కనిపిస్తుంది. క్లియరా? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? క్లియరా? డౌట్స్ ఉన్నాయా? సో ఇట్ ఈస్ క్లియర్ బట్ కంపల్సరీలీ వెబ్సైట్ ఉండాలా మీకు ఆబ్వియస్లీ అండి మీ వెబ్సైట్ లో మీరు మీ వెబ్సైట్ ఎలా పర్ఫామ్ అవుతా ఉంది మీరు ఎలా చెప్తున్నారంటే ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. మీ దగ్గర మొబైల్ ఉంది ఓకే సిమ్ కార్డ్ లేదు, మీకు సిమ్ కార్డ్ వేసుకుంటేనే కాల్స్ వస్తాయి, కాల్స్ పోతాయి, ఇంటర్నెట్ యూస్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. సేమ్ వే ఆ కీ అనేది అంత ఇంపార్టెంట్. ఆ కీ మీ వెబ్సైట్ లో వేస్తేనే మీ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. సో ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు వెబ్సైట్ లేదు అంటే మీకు యూజ్లెస్ అయిపోతుంది. వేరే వాళ్ళ వెబ్సైట్స్ కూడా మనం చూడొచ్చు ఇందులో. సారీ కొంచెం గట్టిగా మాట్లాడండి. వేరే వాళ్ళ వెబ్సైట్స్ కూడా మనం వెరిఫై చేయొచ్చా అన్ని? నో, ఇప్పుడు డిఎన్ఎస్ రికార్డ్స్ అని నేను మీకు చెప్పాను. అంటే ఇప్పుడు వేరే వాళ్ళ వెబ్సైట్ మీరు వెరిఫై చేయాలంటే ఈ డిఎన్ఎస్ రికార్డ్స్ అనేది ఉంటాయి కదండి. అంటే మీరు లెట్సే ఇప్పుడు నేను అందుకే ఇది క్లియర్ గా ఉండాలా. సో మీరు గోడాడీలో ఒక డొమైన్ ఇప్పుడు గోడాడీలో పై చేసి www.harikumar.com అని మీరు ఒక డొమైన్ తీసుకుంటారు అనుకోండి. ఆ డొమైన్ తీసుకుంటే ఆ డొమైన్ రికార్డ్స్ అన్ని మీ దగ్గరే ఉంటాయి. నా దగ్గర ఎలా ఉంటాయి అంటే లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్.com అనే డొమైన్ సో మీ ఫ్లిప్కార్ట్ దగ్గర ఉంది, నా దగ్గర ఎలా ఉంటుంది ఆ డొమైన్ వాళ్ళు కొనుక్కో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉంటాయి క్రెడెన్షియల్స్. సో మనం ఎలా ఓనర్షిప్ వెరిఫై చేస్తాం? సో అవ్వదు కదా, ఎందుకంటే మనకు యాక్సెస్ లేదు. సో వేరే వాళ్ళ డొమైన్ లో పెట్టడానికి అవ్వదు, క్లియర్ గా అవ్వదు. ఎందుకంటే మనకి దేర్ ఇస్ నో యాక్సెస్ అట్ ఆల్. సో వాళ్ళ వెబ్సైట్ కి అంటే వాళ్ళ డిఎన్ఎస్ రికార్డ్స్ ఆర్ వాళ్ళ డొమైన్ కి మనకి యాక్సెస్ లేదు కాబట్టి సో వాళ్ళకి అంటే మనకి దేర్ ఇస్ నో ఓకే ఛాన్స్ టు వెరిఫై ఆర్ ప్లేస్ దిస్ డిఎన్ఎస్ రికార్డ్స్. ఇప్పుడు అలైన్ ఎక్స్పర్ట్స్ అది మీరు డెవలప్ చేశారు కాబట్టి మీరు తీసుకున్నారు. అలైన్ ఎక్స్పర్ట్స్ మన క్లయింట్ మనం డెవలప్ చేసాం కాబట్టి అక్కడ నేను మీకు క్లియర్ గా ఇక్కడ చూపించగలుగుతా ఉన్నా. ఓకే ఇది ఎందుకంటే మనం డెవలప్ చేస్తాము, సో మా చేతుల్లో ఉంది, అందుకే మీకు క్లియర్ గా చూపిస్తా ఉన్నా ఇది. సో ఈ సెర్చ్ కన్సోల్ మనం డెవలప్ చేసిండేది, ఆ డిఎన్ఎస్ రికార్డ్స్ అన్ని మన చేతుల్లో ఉంటాయి. ఓకే సో ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఆ కీ అనేది మనము గూగుల్ సెర్చ్ కన్సోల్ లో కీ తీసుకొని ఆ టీఎక్స్టీ ఆ డిఎన్ఎస్ రికార్డ్స్ లో పెట్టేసి వెరిఫై చేస్తాం, అందుకనే ఇది క్లియర్ గా వస్తాం. సో ఆ ఓనర్షిప్ అనేది ఇప్పుడు ఏ కీ వస్తాం కదా ఇక్కడ, సో ఈ కీ పెట్టుకున్నట్ల మీరు ఎన్నిసార్లు వెరిఫై అనుకుంటున్నా కూడా ఇది వెరిఫై అవ్వదు. ఓకే ఎందుకంటే ఇది క్లియర్లీ లింక్డ్ విత్ దిస్ పర్టిక్యులర్ డొమైన్ అన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చింటాము ఈ డొమైన్ లో పైసి చూస్తుంది ఇక్కడ మీరు ఈ కీ ఈ డొమైన్ లో ప్లేస్ చేశారా లేదా అని చెప్పేసి. ఆ డొమైన్ లో మీరు ఏమైనా ప్లేస్ చేయకపోతే ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్స్టూడ్ ఇది లేదు. ఇంక్లూడ్ ఇక్కడ మీరు ఏదో ఒక కీ ఇక్కడ ఏదో ఒక వర్డ్ డి ఇది ఓ ఇలాంటి ఏదైనా ఒక్క లెటర్ ఓకే మిస్ అయినా కూడా ఇది లైక్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది. అందుకని ఆ వేస్ ఇక్కడ కాపీ చేసుకుని తీసుకుని వెళ్ళేసి యూ పేస్ట్ ఇట్. ఓకే మీ డిఎన్ఎస్ రికార్డ్స్ క్లియర్ గా పేస్ట్ చేయాల్సి పడుతుంది, అక్కడ ప్లేస్ చేసి మీరు వెరిఫై చేసుకోవచ్చు.
సో వేరే వాళ్ళ డొమైన్ హరి మనము వెరిఫై చేయలేము. ఎందుకంటే ఇప్పుడు నువ్వు డొమైన్ కొన్నావు కాబట్టి నీ దగ్గరే ఉంటాయి అన్ని క్రెడెన్షియల్స్. సో నీ డొమైన్‌లో నేను ఇప్పుడు పెట్టాలంటే ఎలా కుదురుతది? కుదరదు కదా! ఎందుకంటే నా దగ్గర యాక్సెస్ లేదు. సింపుల్. సో నీ సోషల్ మీడియా లెట్స్ సే నీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నేను యాక్సెస్ చేయాలంటే నా దగ్గర క్రెడెన్షియల్స్ లేవు. నేను ఎలా యాక్సెస్ చేస్తాను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్? సిమిలర్ వే ఇది కూడా. ఓకే. అంటిల్ అన్‌లెస్ నాకు క్రెడెన్షియల్స్ ఉంటే తప్పితే సో నేను వెరిఫై చేయలేను. ఓకే. ఐ హావ్ వన్ క్లియరా? డౌట్. యాహ్! చెప్పండి. ఆల్రెడీ క్లయింట్ ఉన్నారు సార్. క్లయింట్‌కి ఒక వెబ్‌సైట్ ఉంది. అది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనకి కొత్తగా ఒక టాస్క్ ఇచ్చారు. సేమ్ ఒకసారి నా పెర్ఫార్మెన్స్ చూడండి అని చెప్పేసి, నా వెబ్‌సైట్ ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి అని చెప్పేసి. ఆహా! సో ఈ క్రెడెన్షియల్స్ మనకి క్లయింట్ ఇస్తారా? సో వాట్ క్రెడెన్షియల్స్ క్లయింట్ ఇస్తారు. క్రెడెన్షియల్స్ ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే అకౌంట్‌కి ఓకే. యాక్సెస్ ఇస్తారండి. యూ నీడ్ నాట్ టు వరీ. ఓకే. సో అది ఎలాగంటే ఓకే. మీరు ఇక్కడ సెట్టింగ్స్‌కెళ్ళేసి సెక్యూరిటీ అండ్ మాన్యువల్ యాక్సెస్ సెట్టింగ్స్‌కెళ్ళేసి ఓకే. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడండి యూజర్ లైక్ ఓనర్‌షిప్ వెరిఫికేషన్ ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది. ఓనర్‌షిప్ ఇక్కడ గ్రీన్ వస్తది. ఓకే. సో ఇక్కడ యూజర్ అండ్ పర్మిషన్స్ ఉంది కదండీ! ఇక్కడ క్లిక్ చేసి ఇదన్నీ నేను చెప్పిస్తా. సో ఇక్కడ మీరు యాడ్ ప్లస్ యూజర్. సో ఇక్కడ ప్లస్ యూజర్ అని కొట్టేసి వాళ్ళ పర్టిక్యులర్ పర్సన్‌ది ఈమెయిల్ ఐడీ. సో ఇక్కడ ఓనర్‌షిప్ ఆయన ఓనరా? ఫుల్ యాక్సెసా? రిస్ట్రిక్టెడ్ యాక్సెసా? సో ఏం యాక్సెస్ కావాలా? సో దాన్ని మీరు క్లియర్‌గా ఇచ్చుకోనొచ్చు. ఓకే. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ ఏసి సో నేను మీకు ఫుల్ యాక్సెస్ ఇయ్యొచ్చు. సో లేకపోతే నేను రిస్ట్రిక్టెడ్ అంటే ఇక్కడ పోయి మీరు ఏదే రకమైన లైక్ కోడ్ పెట్టడం అంటే ఈ సెర్చ్ కన్సోల్‌లో ఏమి ఎడిట్ చేసేదానికి, యాక్టివిటీస్ చేసేదానికి అవ్వదు. జస్ట్ మీరు వ్యూ చేయొచ్చు అంతే అలాగా. సో ఇది నేను చెప్తా ఫర్దర్ క్లాస్‌లో. సో ఇలాగా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఒక క్లయింట్ ప్రాజెక్ట్ తీసుకున్నారంటే సో ఇక్కడ యాడ్ యూజర్ కొట్టేసి ఆ పర్టిక్యులర్ పర్సన్ జీమెయిల్ ఐడి వేసేసి అక్కడ మనము యాడ్ యూజర్ అని కొట్టేస్తే మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. ఓకే. ఇమీడియట్ గా ఈమెయిల్ ట్రిగర్ అవుతుంది. సిమిలర్ వే ఇక్కడ ఓనర్ ఎవరున్నారు ఇక్కడ alainexperts@gmail.com ఉంది కదండి. అలాగే వాళ్ళకి కూడా ఒక ఈమెయిల్ వెళ్తుంది. అంటే ఓనర్ కి కూడా ఒక ఈమెయిల్ వెళ్తుంది. సో మీకు వాళ్ళ వెరిఫికేషన్ లైక్ ఇక్కడ యాక్సెస్ ఇచ్చినాము అనేసి మీకు ఒక మెయిల్ వస్తుంది కదా. ఆ మెయిల్లో మీరు అక్సెప్ట్ చేసుకోవాల్సి పడుతుంది. అక్సెప్ట్ యాక్సెస్ అని. సో అప్పుడు మీరు అక్సెప్ట్ చేసుకుంటే అప్పుడు కూడా ఓనర్ కి ఒక మెయిల్ వస్తుంది. సో అండ్ సో పర్సన్ అక్సెప్టెడ్ యువర్ ఇన్విటేషన్ ఫర్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అని చెప్పేసి. ఓకే. సో ఇలాగా మీరు ఏదే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ తీసుకున్నా ఆర్ మీరు ఫ్రీలాన్సింగ్ కావచ్చు ఆర్ మీరు ఒక ఏజెన్సీలో వర్క్ చేసేటప్పుడు వేరే పలానా కంపెనీ తీసుకున్నా కూడా సో ఇలాగే వాళ్ళు మీకు యాక్సెస్ అనేది ఇస్తారు. క్లియరా? క్లియర్. ఓకే. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి గూగుల్ సెర్చ్ కన్సోల్ని ఎలా మనము ఇంటిగ్రేషన్ చేసుకోనాలా అని చెప్పేసి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గైస్ డౌట్స్ ఉన్నాయా? కళ్యాణ్ సార్ ఓకే. విజయ్ చంద్రశేఖర్ ఓకే కదా క్లియర్ కదా అందరికీ? సార్ గూగుల్ యాడ్స్ లింక్ చేసుకోవచ్చా సార్? గూగుల్ యాడ్స్ నథింగ్ టు డూ విత్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అండి. నేను అప్పుడే చెప్పిన గూగుల్ యాడ్స్ రాదు, సోషల్ మీడియా కూడా రాదు. ఇక్కడ ఓన్లీ గూగుల్ సెర్చ్ కన్సోల్. అది ఓన్లీ మనకి SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ SEO తోనే పని. దీనికి గూగుల్ యాడ్స్ దగ్గర పని ఉండదు, దీనికి సోషల్ మీడియా యాడ్స్ దగ్గర పని ఉండదు. ఓకే. ఇంకా మనము నెక్స్ట్ టూల్ చెప్పుకుంటాం గూగుల్ అనాలిటిక్స్ అని చెప్పేసి. అక్కడ మనకి కంప్లీట్ గా మనము అన్ని చెప్పుకుంటాం ఎలా ఇంటిగ్రేట్ చేయాలా. అది కూడా అది గూగుల్ అనాలిటిక్స్ కంప్లీట్ గూగుల్ యాడ్స్ ఉంటుంది. గూగుల్ ఇంటిగ్రేషన్ కూడా గూగుల్ అనాలిటిక్స్ ని గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఈ టూల్ ని ఇంటిగ్రేషన్ చేసుకున్న అవన్నీ ఉంటాయి. ఓకే. ఓకే. సో ఇంకొక పాయింట్ చెప్తా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపొద్దునే ఒక పలానా ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఆర్ మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తా ఉందని అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు మీది ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఓకే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ hari@gmail.com అని ఒక ఈమెయిల్ ఐడి ఉంది నా దగ్గర. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము హరి అనే పర్సన్ ఓకే ఇక్కడ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఒక 4 ప్రాజెక్టులు తీసుకున్నాడు. వాడేం చేస్తున్నాడు ఆయన ఒక ఈమెయిల్ ఐడినే ఉంటుంది hari@gmail.com. అందరికీ క్లయింట్స్ కి hari@gmail.com కి మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్ యాక్సెస్ ఇచ్చేయండి మనకి అని చెప్తారు. అప్పుడు మీరు ఇప్పుడు ప్రాజెక్ట్ ని యాక్సెస్ చేయాలా, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ని యాక్సెస్ చేయాలా ఎలాగా అంటే సో ఇక్కడ అలైన్ ఎక్స్పర్ట్స్ అని కనిపిస్తా ఉందండి ఇక్కడ. ఓకే. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. సో ఇలాగే మల్టిపుల్ ఇక్కడ 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా కంప్లీట్ గా మీకు కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు అలైన్ ఎక్స్పర్ట్స్ ఉంది, సబ్ డొమైన్స్ ఉంది, అలాగే ఇంకా
మల్టిపుల్, ఓకే, మీరు మల్టిపుల్ క్లయింట్స్ ఉన్నా కూడా ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఓకే, క్లియరా? ఇప్పుడు 2-3 మెంబర్స్ అంటే మీరు లెట్స్ సే కవిత గారిది ఒక 2 వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ 2 వెబ్సైట్స్కి సింగిల్ ఈమెయిల్ ఐడితో ఇంటిగ్రేషన్ చేస్తూ ఉంటారు. ఆ 2 వెబ్సైట్స్కి నేను ఎలా స్విచ్ అవ్వాలంటే, సో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్విచ్ అవ్వాలా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా రియల్ టైంలో ఒకటి. ఓకే, ఇక్కడ మనము గూగుల్ సెర్చ్ కన్సోల్ అని చెప్పేసి, ఓకే, సో గూగుల్ సెర్చ్ కన్సోల్ని యాక్సెస్ చేసి, ఓకే, స్టార్ట్ నౌ పైన క్లిక్ చేసి, ఓకే, సో ఇక్కడ మీరు చూస్తా ఉన్నారా, ఇప్పుడు కనిపిస్తా ఉందా ఇక్కడ ఒక డొమైన్ medicalbillingmaster.com అని చెప్పేసి కనిపిస్తా ఉందండి ఇక్కడ. హలో, Yes, yes, it is visible. ఓకే, సో ఇప్పుడు నాకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎలా కనిపిస్తాయి, ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇంకొక డొమైన్ swasthheltech.com, ఇది ఒక డొమైన్. సో మీరు ఇక్కడ మెడికల్ బిల్లింగ్ మాస్టర్లో ఉన్నారు. ఓకే, ఇక్కడ దీని పర్ఫార్మెన్స్ చూపిస్తా ఉంది ఇది. ఓకే, సో అలాగే నేను ఇంకొకటి చూడాలా అంటే ఇంకొక వెబ్సైట్ ఇక్కడ చూసేసి ఈ దానిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ వెబ్సైట్ ది పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఈ ఒక ఈమెయిల్ ఐడి opmc7210@gmail ఈ పర్టిక్యులర్ ఈమెయిల్కి మల్టిపుల్ వెబ్సైట్స్ యాక్సెస్ ఉంటే ఎలా స్విచ్ చేయాలా అంటే, సో ఇక్కడ అన్ని వెబ్సైట్స్ లిస్ట్ అయి ఉంటాయి. సో మీరు ఏ వెబ్సైట్ కావాలో ఆ వెబ్సైట్ తీసుకుని మీరు చూసుకోవచ్చు ఈ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో ఎలా జరుగుతుంది, సో అన్నీను కూడా ఇలాగా మీరు స్విచ్ అయ్యేసి మీరు చూసుకోవచ్చు. క్లియర్ అండి? క్లియర్. ఓకే, సో దిస్ ఈస్ ది ఓవర్ వ్యూ. జస్ట్ ఇప్పుడు మనము ఏం చెప్పుకున్నాం, సెర్చ్ కన్సోల్ అంటే ఏంటి, ఎలా ఎందుకు వర్క్ అవుతుంది, సో ఎస్ఈఓకి ఎందుకు ఇంపార్టెంట్, ఓకే, మళ్ళీ మేజర్గా ఒక వెబ్సైట్ ఇంటిగ్రేషన్ చేయాలంటే ఎలా చేయాలా, సో అది కూడా మనము చెప్తున్నాం. జస్ట్ గ్లాన్స్ అండి. ఓకే, సో ఏదే వెబ్సైట్కి మీరు ఇంటిగ్రేషన్ చేసుకున్నాలంటే వాట్ యూ నీడ్ టు డూ, ఫస్ట్ ఏం చేయాలా, గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది గూగుల్లో సెర్చ్ చేయాలా, సెర్చ్ చేసేసి ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్లో క్లిక్ చేయాలా. సో క్లిక్ చేసేసి సో ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ గూగుల్ సెర్చ్ అని ఉంటుంది కదా, కిందకు వచ్చేది మీరు ఇక్కడ చూస్తే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీకు కావాలంటే సో ఇది క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఇలాగా, ఓకే, మీరు చదవకుండా కావాలంటే వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి ఇక్కడ. ఓకే, సో ఇంకా మీరు ఇన్డెప్త్గా చెప్పుకుంటానని చెప్పేసి. ఓకే, సో ఇది మళ్ళీ ఇక్కడ స్టార్ట్ నౌ పైన క్లిక్ చేసి, సో మళ్ళీ స్టార్ట్ నౌ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ డొమైన్ అని ఉంటుంది, డొమైన్ పైన సో వాట్ ఎవర్ యువర్ డొమైన్. ఓకే, సో డెఫినెట్లీ మీకు ఇక్కడ www. ఓకే, సో some.com, .in, .uae, .aud ఏది ఉంటో అది. ఓకే, మీ వెబ్సైట్ అంటే మీ డొమైన్ ఏది కొనుక్కుంటారో అది తీసుకొని ఇక్కడ TXT రికార్డ్స్ తీసుకొని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని, ఓకే, మీరు ఎక్కడ పెట్టాలా, ఓకే, మీరు ఎక్కడ మీ డొమైన్ తీసుకుంటారో ఐదర్ గోడాడీ ఉండొచ్చు, పోస్టింజర్ కావచ్చు. ఓకే, సో మళ్ళా లైక్ నేమ్ చిప్, ఓకే, గూగుల్ డొమైన్స్ ఎక్కడ తీసుకుంటామో అక్కడ పైసి ఈ దాన్ని TXT రికార్డ్ అని మెన్షన్ చేసి, ఓకే, ఈ కోడ్ అనేది మీరు అంటే ఈ సైట్ కీ అంటాము బేసికలీ దీన్ని. సో గూగుల్ సైట్ వెరిఫికేషన్ది, ఓకే, సైట్ కీని మీరు తీసుకొని వెళ్ళేసి, ఓకే, TXTలో రికార్డ్స్లో మీ డొమైన్ ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టేసి సేవ్ చేయాలి. సేవ్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేసి వెరిఫై చేస్తే ఇమీడియట్ గా ఇక్కడ చూపిస్తుంది యువర్ డొమైన్ ఓనర్షిప్ వెరిఫైడ్ అని చెప్పేసి. ఐ మీన్ ఇక్కడ ఓనర్షిప్ అనేది వెరిఫై అయ్యింది. ఇక్కడ ఫెయిల్డ్ అని ఉంటుంది ఎందుకంటే మనం పెట్టలేదు కాబట్టి. సో మీరు పెట్టితే వెరిఫైడ్ అని చూపిస్తుంది. ఓకే, సో వెరిఫై అయిన తర్వాత సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ దిస్ వే. ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ దిస్ వే. ఓకే, సో మీ వెబ్సైట్ లో స్టార్టింగ్ లో డోంట్ వరీ ఇక్కడ ఏమీ కనిపించదు మీకు. సో జస్ట్ ఇలాగా సో 048 సో ఇలాగుంటది. ఓకే, మీకు ఏమీ కనిపించదు ఇక్కడ. సో జస్ట్ ఎంటీ కనిపిస్తా ఉన్నాయి, అంతే ఎంటీగా కనిపిస్తుంది ఇంటర్ఫేస్. ఆఫ్టర్ 24 అవర్స్ అంటే మినిమం 12 అవర్స్ తీసుకుంటుంది, మాక్సిమం చెప్పేది వాళ్ళు 24 అవర్స్. మీరు మీ SEO అంటే మీ వెబ్సైట్ ఎక్కడన్నా గూగుల్లో మీ కీవర్డ్స్ ర్యాంక్ అవుతా ఉంటే సో క్లిక్స్, ఓకే, సో ఇంప్రెషన్స్, పొజిషన్స్ ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి ఇవన్నీ క్లియర్గా చూపిస్తుంది. క్లియర్ అండి? ఏమైనా డౌట్ ఉందా ఇంతవరకు? నేను రిపీట్ చేసిన ఇంకొకసారి. సో స్టిల్ మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో, ఆర్ ఎనీ క్వశ్చన్స్ లెట్ మీ నో. ఎందుకంటే ఇది ఏదే వెబ్సైట్ స్టార్టింగ్ లో మీరు బిల్డ్ చేస్తా ఉన్నారు అంటే డెఫినెట్ గా ఉండాలా. సో ఎందుకంటే మీరు ఫ్యూచర్ లో SEO చేసుకున్న ఆర్ మీ వెబ్సైట్ లో ఏదైనా ఎర్రర్ ఆర్ మీ వెబ్సైట్ హ్యాక్ అయింది ఆర్ మీ వెబ్సైట్ లో పేజెస్ ఏదైనా పేజెస్ బ్రేక్ అయినాయి ఆర్ బ్రేక్ డౌన్ అంటే 404 పేజ్ నాట్ ఫౌండ్ ఇలాంటి ఎర్రర్స్ వస్తే ఇది క్లియర్ గా ఇంటిమేషన్ చేస్తుంది. సిమిలర్లీ మీ robot.txt ఫైల్లో ఏదైనా ఎర్రర్ ఉంటే ఆర్ మీ సైట్ మ్యాప్, ఓకే, దాంట్లో కూడా ఏదైనా ఎర్రర్ ఉన్నా కూడా ఇది ఇంటిమేషన్ చేస్తుంది. క్లియరా?
లేదండి. క్లియర్ క్లియర్. ఓకే. సో ఇంకొకటి, సో మీకు స్టార్టింగ్ సెషన్ లో గూగుల్ మై బిజినెస్ చెప్పుకున్నారా మీరు? గూగుల్ మై బిజినెస్ సుబ్రహ్మణ్యం Yes. గారు. ఓకే. సో ఇక్కడ Yes. మీరు గూగుల్ మై బిజినెస్, ఓకే. సో ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్, ఓకే ఓకే. సో ఇక్కడ మీరు చూసుకుంటే గెట్ యువర్ కంటెంట్ ఆన్ గూగుల్, ఓకే. సో దెర్ ఇస్ నథింగ్ టు డూ విత్ గూగుల్ మై బిజినెస్. అక్కడ కూడా మనము లింక్ చేయవండి ఇదన్నీ. సో సారీ, ఫర్గట్ అబౌట్ ఇట్. నేను గూగుల్ మ్యాప్స్ అనుకున్నా, ఇది గూగుల్ కంటెంట్. ఓకే. సో ఇది గూగుల్ మై బిజినెస్, దానికి కూడా ఇది లింక్ ఉండదు. కానీ ఏం చెప్పేదానికి వచ్చిన అంటే మీకు ఒక పాయింట్ చెప్తా, మర్చిపోయినా అది. ఓకే. సో మీకు గూగుల్ మై బిజినెస్ లో మీ ప్రొఫైల్ అనేది లిస్టింగ్ చేసుకుంటారు. సో మీ ప్రొఫైల్ అనేది అంటే మీ ప్లేస్ ని లిస్ట్ చేసుకుంటారు కదా. లిస్ట్ చేసుకుంటే ఎవరీ మంత్ ఫస్ట్ ఆ సెకండ్ తేదీ, ఓకే, ఫస్ట్ డేట్ ఆన్ ఫస్ట్, డేట్ ఆన్ సెకండ్, కొన్ని టైమ్స్ 30th లేకపోతే 31st. సో ఇలా మీకు ఒక రిపోర్ట్ అనేది ట్రిగర్ అయ్యేది. ఓకే. సో ఎలాగా అంటే యూ గాట్ సో మెనీ కార్డ్స్, ఓకే, ఇన్ని డైరెక్షన్స్ పైన క్లిక్ చేయనాయి, ఇన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి. సో అలాగా ఓకే మనకు ఒక మెయిల్ అనేది వస్తుంది. ఎలాగా అంటే ఒకసారి లెట్ మీ సీ ఇఫ్ ఐ హ్యావ్ యాక్సెస్ టు, అది మీకు చెప్పారా సుబ్రహ్మణ్యం గారు? గైస్ వినిపిస్తా ఉందా లేదా? ఇంకొకసారి రిపీట్ చేయండి క్వశ్చన్. వి డిడ్ంట్ గెట్ ఇట్. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్ లో మీ ప్లేస్ అనేది లిస్ట్ చేసుకుంటారు కదండి. లిస్ట్ చేసిన సో ఇలాగ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది ఎవ్రీ మంత్. లైక్ ఎన్ని కాల్స్ వచ్చినాయి, ఎంతమంది డైరెక్షన్ పైన క్లిక్ చేస్తున్నారు, వెబ్సైట్ ఎంతమంది విజిట్ చేస్తున్నారు, మీ ప్రొఫైల్ ఎంతమంది చూస్తున్నారు, ఇలాగా మీకు ఒక రిపోర్ట్ అనేది వస్తుంది. చూపించినారా? చూపిలేదా? చూపించారు సార్, విత్ ఇన్ ది జిఎంబి చూపించారు సార్. ఓకే. సో ఈ జిఎంబిలో ఎలాగా మీకు ఈ రిపోర్ట్ వస్తుందో సిమిలర్ వే మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్, ఓకే. సో ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ కూడా మీకు క్లియర్ గా రిపోర్ట్ అనేది వస్తుంది. ఓకే. గూగుల్ సెర్చ్ కన్సోల్ లో ఇలాగా మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. కంగ్రాచులేషన్స్, యువర్ సైట్ హాస్ రీచ్ 90 క్లిక్స్, ఓకే, ఫ్రమ్ గూగుల్ సెర్చ్ ఇన్ పాస్ట్ 28 days. ఓకే. సో ఇక్కడ మీరు ఇలాగా మెయిల్ వస్తుంది. ఇప్పుడు మీరు ఈ కంప్లీట్ రిపోర్ట్ చేయాలంటే, చెక్ చేసారంటే క్లిక్ అండ్ ట్రాక్ యువర్ రిజల్ట్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా, ఓకే, సో మీ వెబ్సైట్ కి అది లింక్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీకు కంప్లీట్ గా రిపోర్ట్ వస్తుంది. ఓకే. సో ఇంపాక్ట్ అవుట్ ఆఫ్ 100 కి ఎంత ఉంది గూగుల్, ఓకే. సో 90 గూగుల్ సెర్చ్ ఇంపాక్ట్, 90 అంటే 90 టైమ్స్ గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేస్తే వచ్చింది. సో ఇలాగా ఇది చెప్తా నేను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా చెప్తా. సో బేసికలీ నేను ఏం చెప్తున్నా అంటే మీ గూగుల్ మై బిజినెస్ లో ఎలా ఒక ఈమెయిల్ ట్రిగర్ అవుతుంది, సిమిలర్ వే ఇలాగా, ఓకే, ఎవరెవరు మీ యూజర్స్ అంటే అప్పుడే చెప్పిన గూగుల్ సెర్చ్ కన్సోల్ లో మీ వెబ్సైట్ యాక్సెస్ ఎవరెవరికి ఉంటుందో అందరికీ కూడా, ఓకే, ఒక ఈమెయిల్ అనేది ట్రిగర్ అవుతుంది. ఇక్కడ యూజర్స్ ఇక్కడ ఎవరెవరు ఉంటారో మేబీ మీ వెబ్సైట్ ఓనర్ అంటే మీ సిఇఓ అయ్యుండొచ్చు, ఆర్ మీ మేనేజర్ అయ్యుండొచ్చు, ఆర్ మీ సీనియర్ ఏదైనా వర్కింగ్ ప్రొఫెషనల్, లేకపోతే మీరు నేను ఉండొచ్చు ఒక టీంలో. సో నాకు యాక్సెస్ ఉంది, మీకు యాక్సెస్ ఉంది అంటే అందరికీ కూడా ఒక ఈమెయిల్ అనేది ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయ్యేసి ఓకే మనకి క్లియర్ గా చెప్తుంది మీ మంత్ లో మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి. ఓకే. సో అందుకే ఇక్కడ యూజర్స్ కి ఎవరే కానీ ఏజెన్సీ వాళ్ళు ఎందుకు వాళ్ళకి యాడ్ చేస్తారు అంటే వాళ్ళకి ఒక మెయిల్ వస్తుంది, మీరు యాజ్ ఎ యూజర్ మీ వర్క్ ట్రాక్ చేసేదానికి ఇలాగ కూడా ఒక ఆపర్చునిటీ. సో కొంతమంది ఏం చేస్తారంటే దే వాంట్ యాక్సెస్ ది గూగుల్ సెర్చ్ కన్సోల్. సో ఈ బిజినెస్ ఓనర్స్ సో వాళ్ళ ఈమెయిల్ యాక్సెస్ చేసేసి ఉంటారు, సో ఇచ్చేసి ఉంటారు. ఓకే. వాళ్ళకి ఎవరి మంత్ ఒక ఈమెయిల్ అనేది ట్రిగర్ అవుతుంది. సో ట్రిగర్ అయినప్పుడు ఎలా తెలుస్తుంది? సో ఇలాగా అచీవ్మెంట్స్ అని చెప్పేసి ఒక మెయిల్ వెళ్తుంది కదా, దాన్ని ఓపెన్ చేసి చూసేసుకుంటారు. ఓకే ఇంత వస్తా ఉంది, ఓకే మంత్ ఆన్ మంత్ ఇంప్రూవ్ అయిందా లేదా అనేది మీ రిపోర్ట్ లో మీరు చూపించాల్సి పడుతుంది. ఓకే. సో ఇలాగా ఓకే ఎవరే పర్సన్ అయినా కూడా సో యాక్సెస్ ఉంటే సో ఇలాగా ఈమెయిల్ అనేది వస్తుంది. సారీ, ఓకే, ఇలాగా ఒక ఈమెయిల్ అనేది వస్తుంది ఎలా పర్ఫార్మెన్స్ అవుతామని చెప్పేసి. సో క్లియర్ అండి ఇంతవరకు గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి. అందులో కాల్స్ కూడా వస్తాయి సార్? అందులో ఎన్ని కాల్స్ వచ్చాయో? నో గూగుల్ సెర్చ్ కన్సోల్ లో కాల్స్ రావండి, గూగుల్ మై బిజినెస్ లో కాల్స్ వస్తాయి మీకు. ఓకే. గూగుల్ మై బిజినెస్ మీరు అటెండ్ అయినారా? గూగుల్ మై బిజినెస్ లేదు సార్. అది మీకు చెప్తా అండి, మేము మాట్లాడతాను సుబ్బు గారి దగ్గర. సో మీరు అదర్
మార్నింగ్ చెప్తున్నారు సార్, మార్నింగ్ అదే సో నాకు తెలిసి నీకు కంప్లీట్ సెషన్స్ అయినప్పుడు మీకు లాస్ట్ లో చెప్తారు ఆ మీ ఈమెయిల్స్ ఇవన్నీ. ఓకే, మీకు ఎలా రిపోర్ట్స్ వస్తాయని చెప్పేసి. సో అక్కడైతే మీకు ఎన్ని కాల్స్ వచ్చినాయి, సో ఎన్ని డైరెక్షన్ పైన క్లిక్ చేస్తున్నారు, ఓకే, సో ఎంతమంది మీ వెబ్సైట్ విజిట్ చేస్తున్నారు గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ నుంచి, అలాగ అక్కడ చూపిస్తారు. సో ఇక్కడ కూడా అలాగే చూపిస్తుంది. క్లియరా? ఇంతవరకు క్లియర్ అండి అందరికీను? ఓకే, సో ఇది ఆల్ అబౌట్. ఇంకొకటి చెప్తా, ఓకే, మళ్ళీ అయినాక మీరు స్క్రీన్ షేర్ చేసేసి నా దగ్గర నేను చూస్తూ ఉంటా, మీరు ఒకసారి చేయండి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం అంతే ఇది వచ్చేస్తుంది అని చెప్పేసి, అది అంత ఈజీగా రాదు. ఓకే, సో ఇంకొకటి చెప్తా ఇక్కడ. సో దిస్ ఈజ్ అబౌట్ ఓవర్ వ్యూ. ఈ ఓవర్ వ్యూ అంటే ఏంటి? బేసికలీ ఇక్కడ ఉండే అన్ని మ్యాట్రిక్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే పర్ఫార్మెన్స్, దాని రిజల్ట్స్ అంటే, సో ఇక్కడ 237, ఓకే, సో టోటల్ వెబ్ క్లిక్స్ అని. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది క్లిక్ చేస్తే వ్యూ ఫుల్ రిపోర్ట్ ఇక్కడన్నా చెక్ చేయొచ్చు. ఆ పర్ఫార్మెన్స్ ఉంది కదండి, ఇక్కడికి వచ్చేస్తే మీకు ఈ పర్ఫార్మెన్స్. ఓకే, సో ఇక్కడ మనము క్లియర్ గా చూసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇక్కడ లాస్ట్ 24 hours కావాలా, లాస్ట్ 7 days కావాలా, లాస్ట్ 28 days కావాలా, లాస్ట్ 3 months కావాలా, ఆర్ మోర్ అంటే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. నాకు ఇలాంటి డేట్ నుంచి ఇలాంటి డేట్ వరకు, సో అలాగా మీరు కస్టమ్ డేట్ కూడా వేసుకోవచ్చు. సో అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫిబ్రవరి 12th నుంచి, ఓకే, సో నాకు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 12th నుంచి మార్చ్ 12th వరకు, మార్చ్ 16th వరకు కావాలనుకున్నాం. సో ఇలాగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇలాగా అప్లై చేసుకుంటే సో ఇట్ విల్ గివ్ ఓన్లీ దిస్ పర్టిక్యులర్, అంటే మీరు ఏం సెలెక్ట్ చేసుకున్నారో అసలు ఆ టైంలో ఇది. డోంట్ వరీ అబౌట్ దిస్ అండి, నేను చెప్తాను నేను. సో ఎలా పర్ఫార్మెన్స్ అయ్యింది, మీ కీవర్డ్స్ ఆర్ మీ వెబ్సైట్ గూగుల్లో ఎలా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఈఓలో ఎలా పర్ఫార్మ్ అయింది అని చెప్పేసి చూసుకోవచ్చు. క్లియరా? ఎలాగ కస్టమ్ డేట్ వేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే, క్లియరా? హలో, క్లియర్ సార్. ఓకే, సో ఇది ఓవర్ పర్ఫార్మెన్స్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ కొన్ని టర్మ్స్ చెప్తా. ఓకే, ఇదైనాక నేను ఆపేస్తాను. ఓకే, సో ఇక్కడ సెర్చ్, ఇక్కడ లాస్ట్ 6 months చూసినాము 398 క్లిక్స్ వచ్చినాయి. టోటల్ ఇంప్రెషన్స్ 55,520 వచ్చినాయి. ఆవరేజ్ సిటిఆర్ 0.7 ఉంది. ఆవరేజ్ పొజిషన్ అంటే ఇదేమి అని నేను చెప్తా 30.3. ఓకే, సో ఇక్కడ మేజర్గా ఇంకొకటి చూసుకోండి, ఇక్కడ సెర్చ్ టైప్ అని ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేస్తే సో నేను ఎప్పుడే కానీ చెప్తా ఉంటాను మీకు. సో మీ వెబ్సైట్లో ఈ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ కీవర్డ్ అంటే కంప్లీట్ వెబ్సైట్. సో మీ ఇమేజ్, మీ వీడియో అంటే ఇది వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ వెబ్సైట్ ఎలా పర్ఫార్మ్ అవుతా ఉంది మీ కీవర్డ్స్ లో అని చెప్పేసి. ఓకే, మళ్ళీ మీరు స్పెసిఫిక్ గా ఇమేజెస్ కొడితే ఓకే మీ వెబ్సైట్ లో ఉండే ఇమేజెస్ నుంచి మీకు ఎంత ట్రాఫిక్ వస్తా ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకోండి లాస్ట్ 6 months లో ఈ అలైన్ ఎక్స్పర్ట్స్ కి టోటల్ 22 క్లిక్స్ వచ్చినాయి త్రో ఇమేజెస్. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదో ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తా. ఓకే ఓకే, నేను ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తున్నా. ఓకే, సో ఎడిబుల్ ఆయిల్ కన్సల్టెంట్ అని చెప్పేసి. ఓకే, సో ఎడిబుల్ ఆయిల్ కన్సల్టెంట్ చెప్తే ఇక్కడ చూడండి ఆల్ అని ఉంది, ఇమేజెస్ అని ఉంది, షాపింగ్ అని ఉంది, వీడియో. ఇక్కడ మీరు ఇమేజెస్ పైన క్లిక్ చేస్తే ఓకే, సో ఈ ఇమేజెస్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఆ ఎడిబుల్ ఆయిల్ అలైన్ ఎక్స్పర్ట్ అంటే ఇలాంటి ఇమేజెస్ సెక్షన్ నాన్ స్పెసిఫిక్ గా చెప్పట్లే ఈ ఇమేజ్ నుంచి వచ్చిందని చెప్పేసి. సో ఇలాంటి ఇమేజెస్ సెక్షన్ నుంచి వీళ్ళకి లాస్ట్ 6 months లో 22 క్లిక్స్ వచ్చాయి అలాగా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇమేజ్. సిమిలర్లీ మీరు వీడియోకి, న్యూస్ ఫీడ్ కి ఎక్కడన్నా వస్తే ఎట్లా వస్తాం అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వీడియో ఏమీ లేదు కాబట్టి 0. ఇప్పుడు న్యూస్ కూడా వీళ్ళది న్యూస్ వెబ్సైట్ కాదు కాబట్టి ఇక్కడ న్యూస్ కూడా ఏమీ రాదు. ఓకే, సో ఇలాగా మీరు మీ వెబ్సైట్ ఎలా పర్ఫామ్ అవుతా ఉంది మీ వెబ్ పేజ్ లో అంటే ఇమేజెస్ నుంచి కావచ్చు, వెబ్ అంటే మీ వెబ్సైట్ లో మెయిన్ కీవర్డ్స్ నుంచి కావచ్చు ఎలా వస్తా ఉంది అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఓకే అన్ని మీరు పర్ఫార్మెన్స్ లాస్ట్ 24 hours చెక్ చేయొచ్చు, లాస్ట్ 7 days చెక్ చేయొచ్చు, లాస్ట్ 28 days, లాస్ట్ 3 months, కస్టమైజేషన్. అలాగే మీరు ఇక్కడ సెర్చ్ టైప్ లో వచ్చేసి వెబ్, అలాగే మీరు వెబ్సైట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, న్యూస్ వెబ్సైట్ అయితే న్యూస్ వెబ్సైట్ మీరు ఎక్కడి నుంచి వస్తాను. సో అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. క్లియర్ అండి ఇంతవరకు అందరికీ? క్లియర్ అండి. ఓకే, సో ఇది ఓవర్ వ్యూ అండి నేను ఇచ్చిండేది ఇన్ టర్మ్స్ ఆఫ్
పర్ఫార్మెన్స్ ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సో లాస్ట్ 3 months లో ఇక్కడ చెప్తా ఉంది 238 క్లిక్స్ వచ్చినాయి. టోటల్ ఇంప్రెషన్స్ 30,756. ఆవరేజ్ సిటిఆర్ అంటే ఏంటి, ఆవరేజ్ పొజిషన్ అంటే ఏంటి అని నేను ఇప్పుడు చెప్తా. అంటే మీరు ఇక్కడ మౌస్ ఓవర్ చేసుకోండి, ఈ గ్రాఫ్ పైన ఎక్కడైనా మీరు మౌస్ ఓవర్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకోండి, సాటర్డే 8th March ఓకే 4 క్లిక్స్ వచ్చినాయి. ఇంప్రెషన్స్ ఎంత వచ్చినాయి? 424 ఇంప్రెషన్స్ వచ్చినాయి. ఓకే, సిటిఆర్ అంటే ఆవరేజ్ సిటిఆర్, ఇక్కడ సిటిఆర్ ఉంది. సిటిఆర్ అంటే ఏంటి తెలుసా? నేను చాలా చెప్తున్నా. సిటిఆర్ అంటే ఏంటి? క్లిక్ త్రూ రేట్. ఎగ్జాక్ట్లీ. సో క్లిక్ త్రో రేట్. ఓకే, ఈ క్లిక్ త్రో రేట్ ని ఎలా మెజర్ చేయాలంటే ఓకే నంబర్ ఆఫ్ క్లిక్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ మల్టిప్లై బై 100 చేస్తే మీకు ఈ సిటిఆర్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మీరేమన్నా చెక్ చేసుకుంటే 4 డివైడెడ్ బై 424 మల్టిప్లై బై 100 చేయండి. సో ఎంత వస్తుందో అది మీకు ఆవరేజ్ సిటిఆర్. క్లియరా? ఇది మీకు సిటిఆర్ అంటే ఈ పర్టిక్యులర్ డే సిటిఆర్ 0.9 ఉంది కదా ఇది. ఓకే, సో ఇది సిటిఆర్ ఈ పర్టిక్యులర్. అలాగే ఇంకొక డేటా చూడండి. ఓకే, సో ఇంకొక డేట్ ఇప్పుడు చూసుకుంటే థర్స్డే 13th March 3 క్లిక్స్ వచ్చినాయి, 263 ఇంప్రెషన్స్ వచ్చినాయి, సిటిఆర్ 1 ఉంది, పొజిషన్ 2.29.9. సో అలాగే మీరు ఎన్ని డేస్ ఉంటాయో అన్ని డేస్. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 7 days తీసుకుందాం, ఈజీగా చెప్పొచ్చు మీకు. ఈ 7 days లో ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎన్ని ఇంప్రెషన్స్ అంటే 7 days లో 24 క్లిక్స్ అంటే సో ఇక్కడ 1 click వచ్చింది. సో 12 క్లిక్స్ వచ్చినాయి. 1 + 12 13. ఓకే, సో మళ్ళీ ఇక్కడ 12 + 2 14, మళ్ళా 1 15, మళ్ళా 15 16. ఓకే, 17 18 19. ఓకే, 19 20 21 22. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే కరెక్ట్గా మీకు కలెక్ట్ చేస్తే 24 క్లిక్స్ వస్తా ఉన్నాయి 7 days కి. సో ఇంప్రెషన్స్ ఎంత వచ్చినాయంటే ఇవన్నీ ఇంప్రెషన్స్ యాడ్ చేసుకోండి. డే ఇదే రోజు సండే 1st, మండే 2nd, 3rd, 4th, 5th, 6th, 7th వరకు మీరు యాడ్ చేసుకుంటే అన్ని ఇంప్రెషన్స్ ని యాడ్ చేస్తే మీకు ఇంత ఇంప్రెషన్స్ వస్తాయి. మళ్ళా ఆవరేజ్ సిటిఆర్ అంటే ఈ రోజు మనకి ఎంత ఉంది? ఓకే, 0.2% ఉంది, ఇక్కడ 1.18% ఉంది, ఇక్కడ 0.4 ఉంది. ఇవన్నీ యాడ్ చేసి డివైడెడ్ బై నంబర్ ఆఫ్ డేస్ మీరు క్వాలిఫై చేస్తే అది మీకు ఆవరేజ్ సిటిఆర్ అని. క్లియరా? సిటిఆర్ ఎలా తెలుసుకోవాలి? క్లియర్ అయిందా? ఇంప్రెషన్స్ అంటే మీకు ఇవన్నీ యాడ్ చేయండి. ఇంకా అవన్నీ నేను చెప్తా. ఇంప్రెషన్స్ అంటే ఇవన్నీ మీరు యాడ్ చేసుకోండి. సో ఎన్ని డేస్ లో ఇంప్రెషన్స్ అంటే ఏమేమో నేను చెప్తా. ఓకే, ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీకు ఇంప్రెషన్స్ అనేది ఈ నంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ వస్తాయి. నేను చెప్తా అది. సిటిఆర్ అంటే 0.7 ఉంది, అంటే ఇవన్నీ యాడ్ చేసి డివైడెడ్ బై 7 చేయాలి. మళ్ళీ ఆవరేజ్ పొజిషనింగ్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఆవరేజ్ పొజిషన్ 20.6 ఉంది, ఇక్కడ చూసుకుంటే ఆవరేజ్ పొజిషన్ 23 ఉంది, 22 28 ఇలాగా. సో ఈ ఆవరేజ్ పొజిషన్ కూడా అన్ని యాడ్ చేసి డివైడెడ్ బై నంబర్ ఆఫ్ డేస్ సెలెక్ట్ చేస్తారు, డివైడ్ చేస్తే మీకు ఆవరేజ్ పొజిషన్ అని వస్తుంది. ఓకే, సో ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మనము చూద్దాం వాట్ ఈస్ క్లిక్స్ అని చెప్పేసి. ఓకే, సో క్లిక్స్ అంటే ఓకే మీకు ఇక్కడ చూడండి. సో టాప్ క్వెరీ టైప్. ఓకే, సో ఇక్కడ చూడండి మనము క్వెరీ, ఈ పర్టిక్యులర్ క్వెరీస్ అంటే అలైన్ ఎక్స్పర్ట్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే 5 members క్లిక్ చేస్తున్నారు, దానికి 9 ఇంప్రెషన్స్ ఉన్నాయి, దాన్ని సిటిఆర్ 55% ఉంది. అంటే ఈ అలైన్ ఎక్స్పర్ట్స్ అని సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ 9 times అపియర్ అయింది. అవుట్ ఆఫ్ ఇట్ 5 members క్లిక్ చేసి వెబ్సైట్ వచ్చినారు. క్లియరా? హలో గైస్, క్లియరా? హలో, మీకు క్లియర్ కాలేదంటే మీరు చెప్పాలప్పా, మాట్లాడు. ఓకే, సో ఇక్కడ మీరు ట్వాప్ క్వెరీస్ అంటే మీ కీవర్డ్స్. క్వెరీస్ అంటే బేసికలీ కస్టమర్స్ ఎలాంటి క్వెరీస్ సెర్చ్ చేస్తా అంటే ఎలాంటి కీవర్డ్స్ వాళ్ళు సెర్చ్ చేస్తా ఉంటే మీ వెబ్సైట్ అనేది ట్రిగర్ అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే అలైన్ ఎక్స్పర్ట్స్ అనేది ఒక క్వెరీ. అంటే ఈ అలైన్ ఎక్స్పర్ట్స్ అని మేము గూగుల్లో సెర్చ్ చేస్తే ఓకే అలైన్ ఎక్స్పర్ట్స్. ఓకే, సో ఇలాగా సో అలైన్ ఎక్స్పర్ట్స్ అని నేను సెర్చ్ చేసిన గూగుల్లో. సో సెర్చ్ చేసి ఓకే, సో ఇలాగ సెర్చ్ చేసి మళ్ళా ఏం చేసినారు, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసి మన వెబ్సైట్ కి ఎంత మంది వచ్చినారో అనేది ఇది టాప్ క్వెరీస్. అంటే ఈ క్వెరీకి అంటే ఈ పర్టిక్యులర్ కీవర్డ్ కి 5 members వచ్చారు మా వెబ్సైట్ కి, అంటే 5 క్లిక్స్ అయినాయి. నంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఎంత వచ్చినాయి అంటే 9 ఇంప్రెషన్స్ వచ్చినాయి. సిటిఆర్ అంటే 5 డివైడెడ్ బై 9 మల్టిప్లై బై 100 చేస్తే ఇది వస్తుంది.
ఓకే, సో మళ్ళీ పొజిషన్ అంటే అలైన్ ఎక్స్పర్ట్స్ అని సెర్చ్ చేస్తే గూగుల్లో ఇప్పుడు మనం చూసుకోండా. ఓకే, సో గూగుల్లో ఇంకేదన్నా వస్తా ఉందా? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సెర్చ్ ఇన్ ఇన్కాగ్నిటో. ఓకే, ఇన్కాగ్నిటో మోడ్ లో మీకు ఒకసారి చూపిస్తాండి. ఓకే, అలైన్ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు అలైన్ ఎక్స్పర్ట్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్ అలైన్ ఎక్స్పర్ట్స్ వస్తాం కదండి, అంటే బిజినెస్ నేమ్ కాబట్టి. ఓకే, సో ఇది ఏ పొజిషన్ వస్తా ఉంది? పొజిషన్ నెంబర్ 1 వస్తా ఉంది. ఓకే, సో అలాగే మీరు కిందకు వస్తే సో లింక్డ్ఇన్ పొజిషన్ నెంబర్ 2, ఇన్స్టాగ్రామ్ పొజిషన్ నెంబర్ 4, అబౌట్ మీ అనేది పొజిషన్ నెంబర్ 5. అలాగే ఈ పర్టిక్యులర్ కీవర్డ్ కి ఇది ఏ పొజిషన్ ఉంది అని చెప్పేసి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ పొజిషన్. క్లియరా? క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? ఇంకా నో డౌట్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో సిమిలర్ గా టర్న్ కీ ప్రాజెక్ట్స్ అనే కీవర్డ్ కి 4 క్లిక్స్ వచ్చినాయి, 909 ఇంప్రెషన్స్ వచ్చినాయి, పొజిషన్ 1.9 ఉంది. ఓకే, సో విత్ ది అవరేజ్ పొజిషన్ 1.9. అలాగే ఈ కీవర్డ్స్ కన్నీను ఏ కీవర్డ్ కి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఎంత సిటిఆర్ ఉంది, సో కరెంట్ పొజిషన్ ఏంటి, సో దీన్ని ఇక్కడ మనము పర్ఫార్మెన్స్ లో చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆర్గానిక్. ఓకే, క్లియర్ అండి? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? హలో. క్లియర్. No. ఓకే, done. Yeah. So this is all about today's session and we'll meet you tomorrow. Okay. Thank you. Okay. Thank you so much, Andy. Good night and bye.